ప్రారంభ స్తోత్రాలు చెల్లించండి. మన మధ్యలో మన పెద్దలు వాళ్ళ ఆదినారాయణకులు ప్రారంభ స్తోత్రాలు చెల్లించండి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజ్యుని మా రక్షక, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడ, నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒక నూతన దినాన్ని, మా ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభు మీ పాదాల చింతకు వచ్చి నాయన మరి మిమ్మల్ని పూజించుకునే, మిమ్మల్ని ఆరాధించే, మిమ్మల్ని కనపరిచే గొప్ప ధన్యతను మాకు ఇచ్చేందుకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మేమే పాటి వారము నాయన మరి తండ్రి, దుమ్ముదులు వంటి వారము, ఎన్నికలేని వారము, అయోగ్యులము, అపాత్రులము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్ములు నాయన మరి తండ్రి మీరు ప్రేమించి గొప్ప రక్షణ భాగ్యం మాకు ఉచితంగా అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నాయన మరి తండ్రి మీరు అయా మరి తండ్రి అన్యాయపు తీర్పు నుండి బొచ్చుకు హెచ్చరించి వాటి గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు మౌనముగా ఉండి, ఏ నేరము లేదు, ఏ దోషము లేదు, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వారు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇటు ప్రధాన యాజకుడు, మాకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా వచ్చి మా కొరకునైనా మిమ్మల్ని మీరు బలిగా అర్పించుకున్నందుకే స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కార్చినటువంటి పుణ్య రక్తం ద్వారా మాకు నాయన విమోచన విడుదల కలిగించినందుకే స్తోత్రాలు. మా నిమిత్తమై మీ శరీరంలో ఉన్న ప్రతి రక్తం బొట్టు మా కొరకు కార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమాజపడి 3వ దినమున నాయన మరి తండ్రి మరణాన్ని జయించి లేచిన జయవీరడానికి స్తోత్రాలు. మీరు నాయన మరి తండ్రి మీ రక్తం నాయన మరి తండ్రి అమూల్యమైంది అయా మరి తండ్రి, ప్రశస్తమైన రక్తం. ఆ రక్తమే మాకు విమోచన విడుదల కలిగించేది. ప్రభావ లోకంలో ఎన్నో రక్తాలు ఉన్నాయి కానీ వాటి ద్వారా మాకు విమోచన లేదని మరి ప్రభావ మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మా నిమిత్తమైన ఆయన మరి తండ్రి ఎంతగానో తగ్గించుకున్నదికే నీ వందనాలు స్తోత్రాలు. ప్రభావ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి మానవుడుగా, రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా లోకానికి వచ్చిన ఆయన మరి తండ్రి మా శిక్ష యావత్తు, మా అవమానాలు, మా నిందలు మీరు భరించినందుకే స్తోత్రాలు స్వామి, అయా వందనాలు చెల్లిస్తున్నాం. వేటుకు నాయన మరి తండ్రి ఈ దినం ప్రపంచ యావత్తు నిన్ను ఆరాధించే దినం కాబట్టి ఆరాధిస్తుండగా మా ఆరాధనలో మీరు ఉండండి, ఎత్తిపెట్టుకోండి. మరి తండ్రి ప్రభావ మీరు ఆగ్రహించి ఆనందించి మీరే మహిమ పొందమని వేడుకొని స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మరి తండ్రి. మా కొరకు ఇంత గొప్ప కార్యం చేసిన మానవులు ఎవరు లేరు. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన వారు మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అత్త సంబంధికుల కంటే మీరు ఎక్కువగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి మరి తండ్రి సమాధి చెవిడి సజీవుడై తిరిగి లేచిన జయవీరుడానికి స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన మరి తండ్రి మరి ప్రభువ మరి తండ్రి ఇన్ని చేసిన మేలు, ఇన్ని మేలు చేసిన మీకు ఏమిచ్చి వినడం తీసుకోగలం కాబట్టి ఉదయ కాల సమయంలో మీరు చేసిన మేలన్నీ తలపోసుకుంటూ మా స్తోత్రములు, స్తుతులు మరి తండ్రి యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున మీకే సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లించినటువంటి ఆదినారాయణ వందనాలు. మళ్ళా గాయకు మన మధ్యలో సమ్మేళన ఉన్నాడు, పాట పాడతారు. సమ్మేళన్న కర్నూలు నుండి సమ్మేళన్న. అందరికి వందనాలు అన్న, వందనాలు అన్న, వందనాలు. వందనాలు, పాట పాడండి అన్న. మంచిదన్న. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహింపలేని
మేలుతో నా హృదయం వృత్తిపరచినావు, రక్షణ పాత్ర నీచి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర నీచి నిన్ను స్తుతింతును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహింపలేని నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహింపలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహింపలేని ఈ లోకయాత్రలో పరలోక పయనములో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. ఈ లోకయాత్రలో పరలోక పయనములో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. ఈ లోకమందున అద్భుతాలు చేసితివే నా యేసయ్యా నీకు నా వందనం. ఈ లోకమందున అద్భుతాలు చేసితివే నా యేసయ్యా నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా
నీ కార్యములను వివరింపగలనా, నీ మేలులను వర్ణింపగలనా, నీ కార్యములను వివరింపగలనా, నీ మేలులను ఊహింపలేని. అలా వందనాలు. వందనాలు, మంచిది అన్న. పాట పాడిన సమ్మేళనానికి వందనాలు. మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ ఆకిపోగు యేసేపు గారు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ మన మధ్యలో ఉన్నాడు. నా ఆరాధన తలంపులు వివరించండి. యేసేపు అన్న వందనాలు. అన్న వందనాలన్నా. ఆరాధన తలంపులు అందించండి అన్న. 15 నిమిషాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయము, ఈ దినము ప్రభు దినము, ప్రభువును ఆరాధించుటకు, మరి దేవుని ఆరాధించడానికి మనమందరం చేరి ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును స్తుతించి ఆయన ఆరాధించడానికై మరి వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చదవబడినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనలను ప్రేమించుచు అనేటువంటి మాట మొదటి లైన్ లో మనలను ప్రేమించుచు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. మన పాపముల నుండి మనలను విడిపించినాడు. ఎలాగంటే ఆయన రక్తము ద్వారా, యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను విడిపించినాడు లేదా విమోచించినాడు. అయితే మొట్టమొదట మనలను అనే మాట మనం చూస్తున్నాం. మనము ఎలాంటి వారమో మరి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎలాంటి వారము అంటే మొదటి వచనం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మీరు చచ్చిన వారై ఉన్నారనే మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉన్నాం. ఎలాగంటే ఆదామవ్వలు చేసినటువంటి పాపమును బట్టి వారు దేవుని యొక్క మాట మీరి ఆజ్ఞ అతిక్రమే పాపముగా చేయబడింది. ఆదాము వలన మనం కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. దేవుని వాక్యంలో దేవుడు ఆదాముతో అన్నమాట, మీరు ఈ పండు తిని దినం నా నిశ్చయముగా చచ్చెదరన్నాడు. అటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము
అంతేకాకుండా మనము మరి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి జీవితం వాక్య భాగంలో మనం చూసినప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. రోమిలకు రాసిన పత్రికలో మరి వాక్య భాగంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆదాము నుండి మనమందరము పాపులుగా చేయబడ్డాం. అంతేకాకుండా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారం. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి పాపదోషముల కొరకై ఆయన తన స్వరక్తమును చిందించి, పరిశుద్ధమైన రక్తం వాక్య భాగంలో మనం గమనిస్తున్నట్లయితే తన రక్తం వలన అనే మాట మనం చూస్తున్నాం. పాపముల నుండి, చచ్చినటువంటి స్థితిలో నుండి మనల్ని బ్రతికించాడు. అంతేకాకుండా విడిపించిన వాడు. మరొక చోట వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మనలను ప్రేమించేటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి 5వ అధ్యాయం 8వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 5:8 వచనంలో ఒక మాట రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించిన దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నామో అది దాన్ని బట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఎలాగంటే, పాపులమైన మనలను, చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనలను, అంతేకాకుండా మనలను ప్రేమించి ఉగ్రత పాత్రులమైన మనలను కూడా మనల్ని ప్రేమించినాడు. మనం ఎలాంటి వారం అంటే ఉగ్రతకు పాత్రులమైనాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం ఎలాంటి వారం అంటే ఉగ్రతకు పాత్రులమైనాం. ఎలాగంటే శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ, మునుపటి వారి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు చూడండి 2వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ప్రేమ మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను, తర్వాత మరి ఉగ్రతకు పాత్రులమైన మనలను, అవిధేయులమైన మనలను ఆయన రక్తము ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చి
ఆయన కన్యక గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించి మనందరి పాప దోషముల కొరకై ఆయన శిలువలో తన రక్తమును దారపోశాడు, గాయపరచబడ్డాడు. దేహంతో జరిగించిన ప్రతి పాపమును బట్టి ఆయన దేహం అంతా కూడా కొరడాల చేత కొట్టబడి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దేహం అంతా కూడా మరి గాయములు పొందాడు. కాబట్టి అంతేకాకుండా మనలను మరి ప్రేమించిన ప్రభు తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని మరణం పొందినంతగా మనలను ప్రేమించినాడు ప్రభు. మరణం పొందినంతగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే మరణం పొందినంతగా మనలను ప్రేమించినాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారము ప్రభు దినమున ప్రభువును మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడు మరి ప్రేమ గలవాడు గనుక దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించినాడు. వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనం, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చచ్చిన వారమైన మనము తిరిగి జీవించినట్లుగా యేసు ప్రభువుతో కూడా తిరిగి లేపాడు. చచ్చినటువంటి మనలను తిరిగి లేపినాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మనం గమనించినప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు అని చెప్తూ మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఆయన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మన కొరకు చచ్చినటువంటి మనలను ప్రేమించి, దైవోగ్రతకు పాత్రలమైన మనలను ప్రేమించి, ఏ మంచి లేని మనలను ప్రేమించి, అవిధేయులము అటువంటి మనలను, పాపులమైన మనలను ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై మనలను ప్రేమించిన ప్రభు తన రక్తం వలన, వాక్య భాగంలో ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. పాపముల నుండి విడిపించెను. దేని నుండి అండి? పాపముల నుండి. చాలా మంది అనుకుంటారు కదా, అక్కడ విడిపించే, అప్పుల నుండి విడిపించే అనుకుంటారు. కాదు, అది కాదు. పాపముల నుండి విడిపించాడు. అంతేకాకుండా కొలసీలు రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనలను మరి చూడండి, వాక్య భాగంలో కొలసీలు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాను, తన రక్తం వలన పాపముల నుండి విడిపించెను. అంతేకాకుండా అంధకార సంబంధమైన అధికారం నుండి మనలను విడుదల చేశాను. విడుదల చేసి అనేటువంటి
పడిన మనలను, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను, అపాధిక ఉరిలో వాని యొక్క మరి ఉరిలో చిక్కుకున్నటువంటి మనలను, పాపమనే బంధకాలు ఉన్నటువంటి మనలను, అంధకార సంబంధమైన అధికారం క్రింద దాసులమై బంధించబడ్డ చెరలో ఉన్నటువంటి వారం, అటువంటి మనలను ప్రభు విడుదల చేశాడు. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఒకప్పుడు అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారము, అపవాది యొక్క రాజ్యం, నిత్య నరకానికి వెళ్ళవలసిన మనలను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి, తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి పంపడం ద్వారా యేసు ప్రభు మనందరి కొరకై ఆయన తను తాను తగ్గించుకొని మన కోసము పాపులమైన మనలను, చచ్చిన స్థితిలో ఉన్న మనలను జీవింపజేయడానికి, ఆయనలో జీవించడానికి, నిత్య జీవము కలిగి ఉండడానికి, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, పరలోక రాజ్యం చేరడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను విడుదల చేశాడు. పాపము నుండి, అంధకార సంబంధమైన అధికారము నుండి, మరణము నుండి, రెండవ మరణం నుండి విడిపించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు మరి ఆ మాట రాయబడింది. 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడయ్యాడు. మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన వలె రక్త మాంసములు ధరించుకున్నాడు. దేని కొరకండి? మరణము నుండి విడిపించడానికి. దాస్యం అనే చూడండి వాక్య ఆ ప్రకారం మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేశాడు. మరణం ద్వారా వాని నశింపజేసి మరి జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించినాడు. ఆయన కూడా రక్త మాంసములు పాలువాడయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తులో బ్రతికించినాడు. అంతేకాకుండా మరి పాపములను విడిపించినాడు, విమోచించినాడు, విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి, సాతాను ఊరి నుండి విడిపించినాడు. మరి నిత్య నరకం నుండి మనలను తప్పించినాడు. ఉగ్రత నుండి కూడా ఆయన ఉగ్రత నుండి విడిపించినట్టుగా మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రికలో మనం చదివాం. 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసాం. చూడండి, ఉగ్రతకు పాత్రలమైనాం కాబట్టి ఉగ్రత నుండి విడిపించినాడు, తప్పించినాడు. దైవోగ్రత నుండి తప్పించినాడు. మనలను ఆయన రాజ్యముగా చేసుకున్నాడు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే వాక్య భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను ఆయనకు యాజకులుగాను, మరి వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. మనం పరలోక రాజ్య నివాసులనుగా చేశాడు. నరకం నుండి తప్పించినాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ఎల్లప్పుడూ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించే వారుగా ఉండాలి. సమయము ఎక్కువ అవుతుంది కనుక ముగిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి పేతురు రాసినటువంటి పత్రికలో మరి ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. చీకట్లో ఉన్న మనము వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చచ్చిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనలను, అలాగే ఉగ్రతకు దైవోగ్రతకు పాత్రలమైన మనలను, పాపులమైనటువంటి మనలను, ఏ మంచి లేని మనలను, మునుపు చీకట్లో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి పిలిచిన ప్రభువు తరువాత తన రక్తము ద్వారా మనలను పాపముల నుండి విడిపించాడు. మన అపరాధములను మరి ఒప్పుకొని పాపములను ఒప్పుకొనుట ద్వారా యేసు ప్రభు
మరి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘముగా చేశాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు దూరస్థులమైన మనలను తన రక్తం ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేశాడు. పవిత్రులుగా ఆయన రక్తం మన పాపములన్నిటి నుండి విడిపించింది. పాపములను విడిపించి పరిశుద్ధులుగా మరి తన యొక్క పిల్లలుగా స్వరక్తం ఇచ్చుకున్న సంఘముగా చేశాడు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కనికరించబడ్డాం. ఒకప్పుడు దేవునికి దూరస్తులం, ఇప్పుడు ఆయన సమీపించే భాగ్యం, ఆయన ఆరాధించే భాగ్యం, ఆయన సన్నిధి చేరే భాగ్యం, నిత్య నరకం నుండి తప్పించిన ప్రభు పరలోక రాజ్య వారసులుగా మనం చేసుకున్నాడు గనక ఆయన మరలా వచ్చేంత వరకు మనము ఆయన ఆరాధిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ఆయన చేసిన మేలు ఉపకారములను బట్టి ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రభువును స్తుతిద్దాం. ప్రేమ స్వరూప నాపై చూపినా నీ ప్రేమను నీ కీర్తింతును. ప్రేమ స్వరూప నాపై చూపినా నీ ప్రేమను నీ కీర్తింతును. నీ కన్నా నాకెవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. ప్రేమ స్వరూప నాపై చూపినా నీ ప్రేమను నీ కీర్తింతును. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవైయున్నావు. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవైయున్నావు. రక్తమీర్చినను కొన్నవాడవు, వాక్యముగా ఇప్పుడున్నావు. ప్రేమ స్వరూప నాపై చూపినా నీ ప్రేమను నీ కీర్తింతును. ప్రేమ స్వరూప నాపై చూపినా నీ ప్రేమను నీ కీర్తింతును. ఆరాధన ఎవరైనా ప్రేరేపింపబడినటువంటి వారు ఆరాధన స్తోత్రాలు చెల్లించండి అన్న. కొత్త వాళ్ళు చెల్లించండి, చెల్లించిన వాళ్ళు కాకుండా కొత్తగా ఉన్నవాడు. స్తుతులకు పాత్రుడా, స్తుతి సింహాసనం మీద ఆసనుడా, మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, అద్వితీయుడవు, సత్యదేవుడవు నాన్న స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది అంతము లేని గొప్ప దేవుడవు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మొదటి వాడవు, కడపటి వాడవు మీరే అన్న మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రేమను మీకు జ్ఞాపకం మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ ప్రేమను ప్రభు మేము మరవలేం. మమ్మల్ని ప్రేమించి మా పాపములకు రావాల్సినటువంటి శిక్షను మీరు కల్వరిగిరిలో 3 మేకుల కొట్లు మీరు బిగించబడి
మీరు కాల్చిన అమూల్యమైన రక్తంలో మా పాపం అంటి కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతివంతులుగా, లోకరాజ్యానికి హక్కుదారులుగా చేశారు. మరణం తప్పించారు నాన్న, మీకు స్తోత్రములు చేస్తున్నాం. అగ్నిగుండం తప్పించారని మీకు స్తోత్రములు చేస్తున్నాం. మరణంలో నుంచి నిత్య జీవనంలోకి ధరించారు నాన్న, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాన్న, మీతో కూడా ఉండే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు నాన్న, మీకు స్తోత్రం చేస్తున్నాం. మమ్మల్ని విలువ పెట్టుకున్నారు. మీ ప్రజగా, మీ సొత్తుగా, మీ స్వకీయమైన సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు చేసిన మేలను, మహోపకారములు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడి పూజిస్తున్నాను. మీరు చేసిన మేలకై, మహోపకారములకై ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం నాన్న? ఏమిచ్చినా మేము రుణస్థలమును ఒప్పుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మా విరిగి నలిగిన స్థుతి స్తోత్రములు, జిహ్వా ఫలములు, ప్రథమ ఫలములు, శ్రేష్ఠ ఫలములు మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములోనే స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదన్నా, చక్కగా పాట పాడిన వారు, కృతజ్ఞతలు చెల్లించినటువంటి వారు. చక్కగా ఆరాధన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వాక్య పరిచర్యలో ఉంటుండగా మన మధ్యలో బ్రదరు యేసేపన్న వాక్యం అందిస్తారు. అన్నా యేసేపన్న వందనాలు. అన్న వందనాలు. ఆ వాక్యం అందించండి అన్న. మీకు 5:30 వరకు అయింది టైము, 5:40 వరకు అయింది. మీరు ఒక 6:10 వరకైనా వాక్యం అందించండి. ఓటు అన్న అందించండి. మంచిదండి. దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం, మనకు అందరికి తెలిసినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొట్టమొదటి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షావళిని అంటుంది. ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు మరి ఇశ్రాయేలును ఒక ద్రాక్ష చెట్టుగా ఆయన మరి పోల్చినట్టుగా మనం చూస్తాం. వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి కీర్తన గ్రంథము 80వ కీర్తనలో ఆ యొక్క సంగతులు రాయబడతాయి. 8వ వచనం నుండి 17వ వచనం వరకు మరి ఇశ్రాయేలును గూర్చి దేవుడు ద్రాక్ష చెట్టుగా చెప్పాడు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని అంట. ఇశ్రాయేలు అనేటువంటి ద్రాక్ష చెట్టు అది సరైన ఫలములు ఫలించలేదు. కారు ద్రాక్షలు, పిచ్చి ద్రాక్షలు కాసింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తే మరి 1 నుండి 7 వచనాల్లో మరి అక్కడ కూడా ఇశ్రాయేలును ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. వాక్య భాగంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి, లేదంటే ముందుగా కీర్తన గ్రంథం 80వ కీర్తనలో అక్కడ కూడా మరి దేవుడు ఇశ్రాయేలును గూర్చి ఒక మాట అంటున్నాడు. 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి అంటున్నాడు. దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా
మరి ఇశ్రాయేలును ద్రాక్షావల్లితో లేదా ద్రాక్ష చెట్టుతో పోల్చినట్టుగా మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, వాక్య భాగంలో మరి 5వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వభూమి గల కొండ మీద ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను, పిచ్చి ద్రాక్షలు కాసింది. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షావల్లిగా ఆయన చెప్తూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అనే మాట. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. వాక్య భాగంలో నేను అనేటువంటి పదము యోహాను సువార్తలో మాత్రమే మరి నేను అనే పదము 8 సార్లు రాయబడింది. నేను అనే పదము 8 సార్లు రాయబడింది. వాక్య భాగంలో మనం చూసినప్పుడు, లేదా 8 కాదు, చూడండి 6వ అధ్యాయం 35వ వచనంలో నేను అనే పదము, నేనే అనే పదము, జీవాహారము నేనే అంటున్నాడు. ఇక్కడ 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 35వ వచనంలో మరి నేను జీవాహారం నేనే అన్నాడు. 12వ అధ్యాయం 8వ వచనంలో నేను లోకమునకు వెలుగునై ఉన్నానన్నాడు. 10వ అధ్యాయం 8వ వచనంలో నేనే ద్వారమును అంటున్నాడు. 10వ అధ్యాయం 8వ వచనంలో. 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానమును జీవమును నేనే. తరువాత 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లినని 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు ప్రభు ద్రాక్ష చెట్టుగా, ద్రాక్షవల్లిగా ఆయన తాను చెప్పుకుంటున్నాడు. 2వ వచనంలో మనం చూసినప్పుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. తీగలంటే మనమే, శిష్యులు లేదా విశ్వాసులు. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా ఉన్నాడు, ద్రాక్షావల్లిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. తీగలు మనమే. తీగలు ఫలించవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను మరి ఆయన తీసి పారవేయును అన్నాడు. వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రియమైన సహోదరులారా, మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మనం విశ్వాసులమైన మనము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనము సంఘముగా ఉన్నాం. దేవుని వ్యవసాయం మనమే. దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 15వ అధ్యాయం 2వ వచనంలో మరి నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అంటున్నాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి ఫలములు ఫలించాలో ఇక్కడ ప్రభు తెలపలేదు, కానీ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3:7 మనం ఫలించేటువంటి విధానం. ఇప్పుడు మనము ఈ వాక్య భాగము మత్తయి సువార్త 3:7 ఏమంటున్నాడు? మారు మనసు తగిన ఫలము ఫలించాలంటున్నాడు. ఒక విశ్వాసి మారు మనసు పొందినప్పుడు, క్రీస్తులో నాటబడిన తర్వాత, లేదా క్రీస్తులో అంటుకట్టబడినటువంటి మనము, విశ్వాసులైన వారు, సేవకులైన, సువార్థికులైన, సంఘముగా యేసుక్రీస్తు ప్రభు మరి ద్రాక్ష చెట్టు, సంఘములో ఉన్నటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము మరి ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఎలాంటి ఫలములు కావాలో, మరి ఎలాంటి ఫలములు ఫలించాలో మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ వచన భాగంలో, అంటే యోహాను సువార్త 15:2 ఎలాంటి ఫలములు ఫలించాలో చెప్పలేదు, కానీ మత్తయి సువార్త 3:7 బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, మారు మనసు తగిన ఫలము ఫలించవలని అంటున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6:22 ఒక మాట అంటున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. రోమీలకు రాసిన పత్రిక 6:22 అక్కడ పౌలు గారు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అంటున్నాడు. దాని అంతము నిత్య జీవం. మారు మనసు తగిన ఫలం ఫలించాలి. ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత మారు మనసు తగినటువంటి జీవితము జీవించాలి. ఇతరులను కూడా మారు మనసులోనికి నడిపించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. తరువాత రెండవది ఏమంటున్నాడంటే, రోమీలకు రాసిన పౌలు చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 6:22 పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అంటే సంఘంలో ఉన్నటువంటి మనము, క్రీస్తులో ఉన్నటువంటి మనము, ద్రాక్షావళిలో ఉన్నటువంటి తీగలమైన మనము మరి పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, చూపులోను పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే అంటాడు, పరిశుద్ధత మరి కలిగి ఉంటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధులకు నిత్య జీవం. యేసు రక్తంలో కడగబడిన వారమై పాపములు ఒప్పుకొని పరిశుద్ధులుగా చేయబడిన మనం, నీతిమంతులుగా చేయబడినటువంటి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. సంఘంలో విశ్వాసులైనా సేవకులైనా పరిశుద్ధత కలిగి ఉన్నవారమై, పరిశుద్ధత కలిగిన వారమై జీవించాలి. మరొక మాట, మరొక ఫలం ఏమిటంటే, వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రికలో మనకు తెలిసిన మాటనే 5:22-23 మరి ఆత్మ ఫలమును ఫలించే వారుగా ఉండాలి. ఆత్మ ఫలము ఎలాగా అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము దేవుని పిల్లలమైన మనము, క్రీస్తులో ఉన్నటువంటి మనం, దేవుని వ్యవసాయమైనటువంటి మనం, మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా, అయితే ఆత్మ ఫలం ఏమనగా అనే మాట మనం చూస్తాం. మనలో ప్రేమ ఉండాలి, సహోదరులను ప్రేమించేవారుగా ఉండాలి, పొరుగువాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి, తోటి సహోదరులను ప్రేమించాలి. వాక్య భాగంలో మనం చూస్తాం, కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామనే మాట. కనబడే సహోదరుని ప్రేమించలేము, కనబడని దేవుని ఎలా ప్రేమించగలం? ప్రేమ అనేటువంటి ఫలము
మనలో ఉందా? మనము ఫలించినామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్య భాగంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికిరాని తీగలంటే కొన్నిసార్లు మనము మనలో ఉన్నటువంటి చెడు, మనలో ఉన్నటువంటి అపవిత్రత, లేదా మరి ప్రభు వాటిని తీసివేస్తాడు, తుంచివేస్తాడు. గర్వం గాని, అహంకారం గాని ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తుంచివేస్తాడు. తుంచివేయటం వలన ఎంతో మేలు. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఏం ఫలాలు ఫలించాలో అక్కడ రాయబడింది. ప్రేమ అనేటువంటి మాట. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. మనం కూడా ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటిది, డంబంగా ప్రవర్తించేది కాదు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13లో మనం చూస్తాం. అంతేకాకుండా 14వ అధ్యాయం మొదటి వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 14 మొదటిలో వచనంలో ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడ ఉండండి అంటున్నాడు ప్రభు. లేదా పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. సరే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏ ఫలములు ఫలించాలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యోహాను రాసినటువంటి మరి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగే. యేసు క్రీస్తునందు మరి ఫలించేవారుగా ఉండాలి. ఫలములు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? దాన్ని కొట్టివేస్తాడు. సమయం ఇస్తాడు, ఫలించకపోతే కొట్టివేస్తాడు. వాక్య భాగంలో దీని వలన ఈ నేల ఎందుకు వ్యర్థం కావాలి అంటాడు. అయితే మరి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యజమాని లేదా తోటమాలిగా లేదా ఆ యొక్క అంజూరపు చెట్టు విషయంలో, ఈ చెట్టు ఎలా వ్యర్థం కావాలన్నప్పుడు ఈ సంవత్సరం ఉండనిమ్ము అంటున్నాడు. అంటే ప్రభు విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. మన జీవితంలో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. ఫలముల కొరకు ఎదుగుతున్నాడు ప్రభు. తండ్రి అయిన దేవుడు ఫలముల కోసం ఎదుగుతున్నాడు. మనం కూడా ఫలించేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. ఫలించకపోతే ఫలము లేనిది వ్యర్థం. మనం ఫలించవలెను. ఆత్మ ఫలము మొదటిగా మారు మనసు తగిన ఫలం ఫలించాలి. మారు మనసు కలిగిందా? నిజమైన మార్పు కలిగిందా? నిజమైన మార్పు మనలో ఉందా? మారు మనసు, ఊరికే మారు మనసు పొందినావా అంటే పొందినామని చెప్పడం కాదు, కానీ నిజమైన మార్పు, సేవకులైనా ఎవరిమైనా మనలో మార్పు రావాలి. క్రొత్త జీవితం, నూతనమైన జీవితం మనము జీవించాలి. పరిశుద్ధత అనేటువంటి ఫలం, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన చూపులు, తలంపులు, ఆలోచనలు కలిగి ఉండాలి. చెప్తూ పోతే సమయము చాలదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ 3వ మాట, ఏ ఫలం ఫలించాలి? అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి మరి సంఘమునకు చెప్తా ఉన్నాడు. గలతీ సంఘానికి చెప్తున్నాడు, ఆత్మ ఫలములు శరీరానుసారమైన ఫలాలు చాలా ఉండవచ్చు. శరీరానుసారంగా ఆశీర్వదించబడి ఉండవచ్చు. ఎడ్లు, గొర్రెలు, యోబు వలె
యోబు వంటి వాడు భూమి మీద ఎవరు లేరనే మాట మనం చూస్తాం. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఫలములు మనం ఫలించేవారుగా ఉండాలి. శరీర సంబంధమైన ఫలాలు ఉన్నాయి. అవేమిటంటే మనం చూడవచ్చు, శరీరము ఆత్మకు విరోధంగానే మాట 20 వచనంలో మనం చూసినప్పుడు శరీర కార్యములు చూస్తున్నాం. జారత్వము, అపవిత్రత, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే అలా కాదు కానీ మనము ఆత్మ ఫలములు ఫలించేవారు ఉండాలి. ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుణ్ణి ప్రేమించరు చాలా మంది. మనుషులను ప్రేమించలేరు, దేవుని కూడా ప్రేమించలేరు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఎవడైనాను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడిన అంటున్నాడు కదా. ఎక్కడ మాట చూడండి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయంలో 22వ వచనంలో, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అంటున్నాడు. అయితే క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో మరి ఉండునుగాక అంటున్నాడు. నా ప్రేమ, పౌలు మనం కూడా అందరినీ ప్రేమించేవారు ఉండాలి. డబ్బున్న వాళ్ళని ప్రేమించడం, డబ్బు లేని వాళ్ళని ప్రేమించకుండా ఉండడం కాదు. రకరకాల ఈనాడు సేవకులు అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు. అందరినీ ప్రేమించేవారు ఉండాలి, ద్వేషించేవారు ఉండకూడదు. యేసు ప్రభు అందరినీ, తండ్రి అయిన దేవుడు అందరినీ ప్రేమించాడు, ఈ లోకమును ప్రేమించాడు. యేసు ప్రభు కూడా తాను తగ్గించుకున్నాడు, మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రేమ అనేటువంటి దాంట్లో డంబం లేదు ప్రియులారా. అయితే రెండవ మాట ఏంటంటే, మరి సంతోషము అనే మాట వాక్య భాగంలో రాయబడింది. మరి దేవుడు సంతోషిస్తాడు. మనం ఫలించుట వలన ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం చూడండి, ఏమంటున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట. 11వ వచనము, మీ యందు నా సంతోషము ఉండవలనని అంటున్నాడు. మీ యందు నా సంతోషం ఉండవలను. ప్రేమ అనేటువంటి మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. 8వ వచనం చూడండి, 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అంటున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న వారమై ఉండాలి. అంతేకాకుండా సంతోషము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషము, ఆనందం. ఈ ఆనందము, సంతోషము ఎక్కడి నుండి వస్తుందండి? ప్రభులోనే. ఫిలిప్పి 4:4లో ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు, మన యందు సంతోషించేవాడుగా ఉండాలి. దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరినొకరు సంతోషము కలిగిన వారమై ఉండాలి. 11వ వచనం చూడండి, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలనని అంటున్నా. సంతోషము మరి పరిపూర్ణం కావాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే సంతోషము ఎవరిలో ఉండండి? క్రీస్తులోనే. ఆనందం క్రీస్తులోనే. వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంతోషము ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సంతోషము మనమే కాదు, మనతో ఉన్నవారు కూడా మరి ఆ సంతోషాన్ని అనుభవించేవారుగా ఉండాలి. మనమే కాదు, కొన్నిసార్లు మన కుటుంబం మనమే సంతోషిస్తాం. ఎవరిని కూడా మన ఆనందంలో పాల్గొందనీయం, ఎవరిని కూడా మన సంతోషంలో మరి పాల్గొందనీయం. మనం మాత్రమే సంతోషిస్తాం. అలా కాదు. పరిపూర్ణ సంతోషము ఎలా మనం కలిగి ఉండాలంటే క్రీస్తులోనే. దేవుని వాక్యం చెప్తా ఉంది, అదే నిజమైన సంతోషం. ఇతరులు కూడా మన సంతోషంలో పాల్గొందాలి. అంటే ఇతరులు కూడా మరి సంతోషంలో పాల్గొందినప్పుడు అది నిజమైన సంతోషముగా ఉంటుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మూలం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ద్వారానే మనము సంతోషము కలిగి ఉంటాం.
సంతోషమునిచ్చేవాడు ఆయనే, ఆనందమునిచ్చేవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు నేను అన్న మాట మనం చూస్తాం. ఆయనే రక్షించువాడు, సంతోషం ఇచ్చేవాడు ఆయన, ఆయనలోనే సంతోషం ఉంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మనం ఏం చేయాలంటే, మరి వాక్య భాగంలో మనం చూసినప్పుడు 15వ అధ్యాయం 2వ వచనంలో ఆయనలో నిలిచి ఉండాలి. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఇవన్నీ చెప్తూ పోతే సమయం చాలదు గనక, తరువాత ఇంకేం చేయాలంటే, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే పనికిమాలిన వాటిని తీసివేసుకోవాలి మనలో నుండి. 15వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు తీసివేస్తాడు. పనికిమాలిన వాటిని తీసివేయాలి. మన జీవితంలో దేవునికి అయిష్టమైన వాటిని తీసివేసుకోవాలి. తరువాత 3వ మాట, మనము శుద్ధులుగా పవిత్రులుగా చేయబడాలి, కడగబడిన వారుగా ఉండాలి. 15వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. ఏమంటున్నాడు అక్కడ చూడండి. 3వ వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. కడగబడాలి. మనము ఎల్లప్పుడూ నిత్యము కడగబడుతూ ఉండాలి. తరువాత మరి పవిత్రపరచబడుతూ ఉండాలి. శుద్ధీకరణము మనలో కనబడాలి. తరువాత మరి ఆయనలో నిలిచి ఉండుట ద్వారా మనము విజయవంతమైనటువంటి, అంటే ఆయనలో నిలిచి ఉండుట, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనకు వేరైంది మనం ఏమీ చేయలేము కనుక క్రీస్తులో ఉన్నప్పుడే, ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మనము పరిపూర్ణమైన సంతోషం మనము కలిగి ఉంటాం. మీ సంతోషం పరిపూర్ణం కావాలంటున్నాడు ప్రభు. తర్వాత మరి ఒక మాట, మరి 5వ మాట చూడండి, ప్రార్థించుట ద్వారా. 15వ అధ్యాయం 7వ వచనంలో మన సంతోషము ఎట్లా పరిపూర్ణం అవుతుంది. మరి ఆత్మ ఫలములో సంతోషం అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు వారు అన్నారు, మరి మీ ఏమంటాడు 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవలెను అంటున్నాడు. మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మరి మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మరి ఒక మాట అంటున్నాడు కదా, ప్రార్థించడం ద్వారా మనము మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. తరువాత క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉంట ద్వారా మన సంతోషము పరిపూర్ణం అవుతుంది. 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలి. ఓసారి ప్రేమించడం, ఓసారి ద్వేషించడం కాదు. తరువాత దేవునికి విధేయత చూపట వలన, ఆయన ఆజ్ఞలు గైకొనుట వలన మన సంతోషము పరిపూర్ణమవుతుంది. బలర్పించుట కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. విధేయత నేర్చుకోవాలి. అన్ని పనులు దేవుని కొరకై చేయాలి, విధేయత చూపించాలి. దేవుని మాటలు విని ఆ ప్రకారం నడుచుకున్నప్పుడు మనము ఫలభరితులుగా ఉంటాం, సంతోషముగా పరిపూర్ణమైన సంతోషము కలిగి ఉంటాం. తరువాత మరి ఏమిటంటే మంచి ఫలములు ఫలించే వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, బహుగా ఫలించాలి. తరువాత మనము ఫలించే వారుగా ఉండాలి. మరి ఎక్కువగా ఫలించాలంటే మనలో ఉన్నటువంటి చెడును తీసివేసుకోవాలి. యేసు ప్రభువారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతీగను ఆయన తీసి పారవేస్తాడు. అయితే ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించవలనని మనలో ఉన్న పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. అయితే ఫలములు ఏ ఫలములు ఫలించాలో మనం చూస్తున్నాం. ఏమిటది? మారు మనసుతైన ఫలము, తరువాత పరిశుద్ధత కలిగి ఉండుట అనేటువంటి ఫలము, తరువాత ఆత్మ ఫలము, ఇవన్నీ కూడా ఉన్నాయి. నీతి ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. నీతి ఫలము, వెలుగు ఫలము. ఒక మాట మనం చూసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా,
వాక్య భాగంలో మనం చూసినప్పుడు మనము ఇంకా ఏ ఫలము కలిగి ఉండాలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనము ఆత్మ ఫలం ఫలించాలి. తర్వాత మరి ఒక మాట అంటున్నాడు, వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు వెలుగు ఫలము అంటే అర్థం ఏమిటంటే చూడండి, వాక్య భాగంలో మనం చూసినప్పుడు వెలుగు ఫలము ఎఫెసీ 5:9 వచనం. వెలుగు ఫలం ఏమిటో చూద్దాం. ప్రభువునందు వెలుగై ఉన్నారని చెప్తూ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము, దేవుడు వెలుగైనాడు, మనం కూడా లోకమునకు వెలుగైనాము. వెలుగు ఫలం ఏమిటంటే మంచితనము, నీతి, తర్వాత సత్యము అనేటువంటి, ఎప్పుడైతే మనం సత్యములో నడుచుకుంటామో, సత్యము కలిగి జీవిస్తామో, సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, సత్యమైన దేవుణ్ణి, సత్యమైనటువంటి ప్రభువును మనం కలిగి నడుచుకుంటామో అప్పుడు వెలుగు ఫలం మనలో కనబడుతుంది. మంచితనము, మంచివారుగా, మంచితనం అంటే బుద్ధి, మంచి మనస్తత్వము, మంచితనం మనము కలిగి ఉన్నప్పుడు, నీతిని కలిగి ఉన్నప్పుడు, దుర్నీతి కాదు, అవినీతి కాదు, దేవుని నీతి, మానవుల నీతి కాదు, దేవుని నీతిని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు అన్నాడు కదా, పరిసయ్యుల నీతి కంటేను మరి మన నీతి ఎక్కువగా ఉండాలి, మన నీతి ఎక్కువగా ఉండాలి, అధికముగా అని ఎడలా అంటున్నాడు. కాబట్టి ఇంకొక మాట, ఇంకా ఏ ఫలం ఫలించాలంటే నీతి ఫలం ఫలించాలి. ఫిలిప్పీ 1:10 మనం చూస్తాం. ఇవి దేవునికి అనుకూలమైన ఫలములు. కాబట్టి మనము మరి మంచి ఫలం ఫలించి ఆశీర్వదించబడేవారుగా ఉండాలి, ఆశీర్వాదమునకు పాత్రలుగా ఉండాలి. యోసేపు ఫలించాడు, కొమ్మగా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూస్తాం. గోడల మీదకి ఎక్కే తీగలు ఫలించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఫలించి అభివృద్ధి చెందాం, తండ్రిని సంతోషపరుద్దాం. మంచి వ్యవసాయంగా సంఘంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లి, మనం ఆయనలో ఫలిద్దాం, ఆశీర్వదించబడదాం, ప్రభువును సంతోష పెడదాం. మనం కూడా పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉందాం, ఆనందం కలిగి ఉందాం, ప్రభునందు ఆనందిద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. వందనాలన్నా. మంచిది. చక్కగా ఆరాధన తలంపుల్లోను స్వార్థ వాక్యంలోను బ్రదర్ చక్కగా మాట్లాడాడు. తర్వాత ఆరాధనలో దేవుడు మనల్ని ప్రేమించే విధానం, శాపగ్రస్తమైన మనలను ఉగ్రత నుండి తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మాటలు ఆరాధనలో మాట్లాడాడు. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లినని శ్రేష్టమైన వర్తమానం అందించాడు. కాబట్టి ఆ దేవుని సేవకులకి, యేసు బ్రదర్కి ప్రేమ వందనాలన్నా. వందనాలు చెప్తున్నాం. మరి ముగింపు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బి రాజారావు గారు, బి రాజారావు బ్రదరు ముగింపు ప్రార్థన చేయండి అన్న. వినిపిస్తుందా? వినొస్తుందన్న, చేయండి, ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవం కలిగిన మా రక్ష, నిరంతరము స్తోత్రాలుడా, స్తుతులకు పాత్రుడా, మీ ఘనమైన నామమును బట్టి ఉదయకాలం ప్రభు యొక్క పునరుత్థాన దినంలో మా ప్రభా స్థుతించగలడు. మీరు ఇచ్చిన కృప కొరకే దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు కేవలము నిన్నటి వారం మమ్మల్ని సజీవులకు చేర్చిన ఆయన మరి యొక్క నూతన దినంలోనికి మీరు ప్రవేశపెట్టి ఈ రీతిగా లేకునే మా ప్రభా ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ స్థుతించగలిగే భాగ్యము యేసుక్రీస్తులో మీరు మాకు దయచేసిన రక్షక స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం. మీరు ఇచ్చిన రక్షణ కొరకే తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామం ద్వారా మా పరము నుండి దిగి వచ్చిన రక్షకానికి స్తోత్రం. మా నిమిత్తమై మా పాప శాపం అంతా తీసి పెట్టుకోరు. కల్వరిలో మీ ప్రేమను, ఇష్టమైన కృపను చూపించారు. మీ కల్వరి రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసుకున్న తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభా, కల్వరి శిలువలో పొందిన శిలువ శ్రమను, రక్తధారణ మా తండ్రి కాచిన రక్షకుని జ్ఞాపకం చేసుకుంటే స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభా, మా నాయన మీరు కాచిన అమూల్యమైన రక్తధారణ గొప్ప విమోచన కలిగిస్తున్న రక్షణ స్తోత్రం. తండ్రికి మీ ఆత్మను అర్పించుకున్నారు, మనం పొందారు, సమాధి చేయబడ్డారు. ప్రభువా, ఇక 3వ దినమున మృత్యును జయించి అంత మాత్రమే జ్ఞాపన చేస్తున్నాం. ప్రియ ప్రభుని బట్టి దేవా మీకు స్తోత్రం. అదే కాలం మా ప్రియ ప్రభు ప్రేమను బట్టి, మీరు చూసినటువంటి ఆ త్యాగం బలియాగం బట్టి దేవా మీకు వేలాది స్తోత్రం చేస్తాం. మీరు చెప్పిన ప్రేమ కొరకు ఏమి ఇచ్చి మేము తీర్చుకున్నాం. మానవుడు కృతజ్ఞత స్తుతి స్తోత్రం పొందే దేవుడికి స్తోత్రం చెల్లిస్తారు. సకాలంలో మా నాయన మీ సన్నిధానంలో స్తుతించగలిగే భాగ్యము మీ ప్రియ బిడ్డలందరం మాకు తండ్రి మీరు గణపరచుకు తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడి ముందుకి స్తోత్రం చెల్లిస్తారు. ఆయన మరి పరిశుద్ధులతో మా ప్రభు వాక్యానుసారమైన సంఘ సత్యాలలో వివరిస్తున్నటువంటి సంఘంలో మా ప్రభా మీరుండి నడిపించే దేవుడు నాకు స్తోత్రం. ప్రభా చూపించిన దేవుడు ఉదయకాలంలో నాయన మా మా ప్రభా కార్యమును మాత్రం నడిపిస్తున్నారు. స్తోత్రం. వాక్యం అందించిన మీ దాసుని ప్రార్థన చేసిన మా ప్రియులని స్తోత్రం. మా ప్రియ ప్రభా ఇంకా మరి ఎక్కువగా మా ప్రభా మీరు బహుగా వాడుకోరండి. నడిపిస్తున్న ప్రియులను అలా చేరువచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మా ప్రభా ఉదయకాలంలో ఎక్కువ జామును మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు స్తుతించగలిగే గొప్ప భాగ్యం ఇచ్చినందుకే దేవా మీకు స్తోత్రం. చేరువచ్చిన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీ సన్నిధానంలో ఆరాధించుకుంటారు. నడిపించే దేవుడు మీకు స్తోత్రం చేస్తారు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల శ్రేష్టమైన నామమున స్తుతులు చెల్లించి ఆరాధిస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మంచిదన్నా రాజారావణ, ప్రార్థన చేసినటువంటి రాజారావణ గారికి వందనాలు. ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రార్థన చేసినటువంటి వారు, ప్రేరేపింపబడినటువంటి వారు, పాట పాడినటువంటి వారు, వాక్యం అందించిన వారందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఈ మరి నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి వర్ణమాసన్నకు కూడా వందనాలు చెప్తూ ఈ కార్యక్రమం వర్ణమాసన్నకు అప్పచెప్తున్నాం.